ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ, ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు, జంతువు కాదు పాము కాదు, ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు, రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిన్నెరులు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు, నరసింహమై గంగానది సుడితిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్ట్రలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవారి చేసినటువంటి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్లని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజరపు ఎముకటన్నింటినీ పోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని ధారలుగా కారుతున్న నిత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తిటితో తడిసిపోతే పంచా తాను నెత్తిటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని గిరగిరి తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు.